నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని అనంతపురం మహిళా నేతలు ఫోర్ సైడ్స్ టీవీతో చెప్పారు. నగరంలోని తపోవనం దగ్గర జగన్ కాన్వాయ్ కోసం మహిళా నేతలు ఎదురు చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ సీఎం జగన్ వెంటే ఉన్నారని, అక్కా చెల్లెమ్మలకు అండగా ఉంటూ జగనన్న పథకాలను ప్రవేశపెట్టాడని అన్నారు. వైసీపీ మహిళా నేతలతో మా ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్. అనంతపురం నగర శివారులోని తపోవనం వద్ద మనం ఉన్నాం. ఈరోజు సీఎం జగన్ గారు బస్సు యాత్ర సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున మహిళలు హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి సీఎం జగన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ సీఎం జగన్ వెంటే ఉన్నారని, 2024 ఎన్నికల్లో తామందరము మహిళలందరూ సీఎం జగన్ వెంటే ఉంటామని చెప్పి తెలిసిన పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు వైసీపీ మహిళా కార్యకర్తలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు చెప్పండి. మీరు ఏ విధంగా చూస్తారు యాత్రని? మీరు మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఉన్న పరిస్థితి, ఇప్పుడు జగన్ గారు అనంతపురం జిల్లాకు వస్తున్న పరిస్థితి, జన నీరాజనాలు దారి పొడవునా పడుతున్నారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు నిజంగా చెప్తున్నామండి, ప్రజల్లో పరిపాలన ఉంది అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే మనం చూసాం, గతంలో నాయకులు కేవలం ఒక పట్టం కట్టుకున్న తర్వాత ప్రజల్లోకి వచ్చింది లేదు. ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ఇంత ఆనందంగా ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క పథకం ప్రజల్లోకి ఉంది కాబట్టి ఎటువంటి అవినీతి లేకోకుండా ఈరోజు ప్రజలు పరిపాలన పొందుతున్నారు. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ రావడం జరుగుతుంది. ఇంతకంటే నిదర్శనం ఏముందండి? మేము చూసాము, గత 30 ఏళ్ళగా ఇదే అనంతపూర్లో ఎటువంటి అభివృద్ధి కానీ లేదు. ఈరోజు నిదర్శనంగా మా అనంత అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత గత 30 ఏళ్లలో లేని అభివృద్ధి ఈరోజు చూసాం. మరి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి ఉంది. రాయలసీమ ఈరోజు ముందంజలో ఉంది అభివృద్ధి. ఇంతకంటే ప్రజలకు ఏం కావాలంటే, ఒక పక్క ఆరోగ్యం, ఒక పక్క విద్య, ప్రతి ఒక్కటి ప్రజలకు అందుతోంది. అవినీతి లేకోకుండా ఈ పరిపాలననే ప్రజలు మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాజు ఎంత నిజాయితీగా ఉంటే అవతల వచ్చే దండెత్తే వాళ్ళు అంత గుంపులుగా వస్తున్నారు. ఎందుకంటే మా నాయకుడు నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఇంతమంది గుంపులుగా రావడం జరుగుతుంది. గతంలో చూసామా అండి, ఏదన్నా ఒక ఎమ్మెల్యే పదే ఇంటి వద్దకు రావడం, కానీ ఇప్పుడు మేము చూస్తున్నామండి, ప్రతిసారి ప్రజల్లోనే నాయకుడు ఉంటున్నాడు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మళ్ళీ 30 ఏళ్ళు 175 సీట్లకు 175 సీట్లు మా జగనన్నే అండి. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. జంతువులు గుంపులుగా వస్తున్నాయి తప్ప ఎవరు వచ్చినా ఏం చేయలేరు. ప్రజలంతా జగనన్న వెంటే ఉన్నాము, ఎప్పటికీ ఉంటాము. ఆయన పరిపాలన మాకు ఎంతో నచ్చింది. ఈరోజు నిత్యం ప్రజలు ఎక్కడ చిన్న పిల్లలను అడిగినా జగన్ మామయ్య అంటారు, ముసలి అవ్వని అడిగినా నా మనవాడు అంటున్నారు. ఎప్పుడన్నా ఏ నాయకుడు అన్నా ఇది వినడం చూసామా అండి? నాయకుడు అంటే ఒకటి, అయ్యో సీఎం అంట, ఎమ్మెల్యే అంట, చూడలేదంటారు. ఈరోజు పసి పిల్లవాడుగా అని చెప్తున్నాడు సీఎం ఎవరంటే. కాబట్టి మేము ఇదే కోరుకుంటున్నాం, మళ్ళీ మా జగన్ అన్నే రావాలి, ప్రజలందరికీ అండగా ఉండాలి. జై జగన్. ఈరోజు అనంతపురం జిల్లాకి విచ్చేసినటువంటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ఎన్నికలకు ప్రతి ఒక్కరిని సమాయత్తం చేస్తూ మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కుల మతాలు చూడకోకుండా, పార్టీలు చూడకోకుండా ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి అన్ని అందించాడో అదే విధంగా మేము మీకు పని చేసింటేనే మాకు ఓటు వేయండి అనే దమ్మున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఈ ఎన్నికలకు మమ్మల్ని అందరినీ కూడా సన్నద్ధం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్క డివిజన్లోనూ, ప్రతి ఒక్క జిల్లాలోనూ, ప్రతి ఒక్క మండలాల్లోనూ ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, ప్రతి ఒక్క ప్రజలు కూడా కులమతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా ఏ పథకంలో కూడా ఏ ఒక్క కొరత లేకోకుండా 100% పథకాలన్నీ కూడా అమలు చేసిన ఘనత ఈ చరిత్రలోనే, దేశ చరిత్రలోనే ఎక్కడైనా ఉందా అంటే ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఏలెత్తి చూపేటట్లు ప్రతి ఒక్కరిది సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు పటం అయితే ఎలా అయితే ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ పెట్టుకునే విధంగా చూసుకున్నారో అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు, ప్రతి ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళు గుండెల్లో గూడు కట్టుకునే విధంగా పరిపాలన అందిస్తున్నారు. మళ్ళా ఇదే విధంగానే మళ్ళీ కూడా చెప్తున్నాం, ప్రతి ఒక్కరము మళ్ళా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా సీట్లో కూర్చోబెడతాం. 175కి 75 సీట్లు గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడతాము. ఇదే విధంగానే వార్డులలో కానీ, డివిజన్లలో కానీ ప్రతి ఒక్క ఊర్లలోనూ మేము ముందరుండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడతాము. అదే
విధంగా మా నాయకుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్న గారు ఎంతో అభివృద్ధి చేశారు. రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, బ్రిడ్జీలు అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో కూడా కోట్ల విషయంలో తీసుకొని వచ్చి అభివృద్ధి చేశారు. ఈసారి మా అనంత వెంకటరామరెడ్డి అన్నను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. జై జగన్. అనంతపురం నగరంలోని మహిళలు ముఖ్యంగా చెబుతున్న పరిస్థితి, అనంతపురం నగరంలో ఎన్నడూ అభివృద్ధి లేదని, గత 30 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదని, ఇప్పుడు పెద్ద ఎత్తున అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా 175 సీట్లు వచ్చేలా తాము చర్యలు తీసుకుంటామని, ఖచ్చితంగా ఓటింగ్ వేసి సీఎం జగన్ గెలిపించుకుంటామని తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ దాదాపు హనుమంతు, అనంతపురం.